అధ్యక్ష మీపై వేసిన కమిషన్లు మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు కానీ మేము వ్యతిరేకిస్తే తప్ప అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ షా కమిషన్ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి 8B కింద నోటీస్ ఇచ్చింది కానీ ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టుకు ఆనాడు ఇందిరాగాంధీ గారు వెళ్తే 7 నవంబర్ 1978 నాడు ఢిల్లీ హైకోర్టు 8B ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉందని చెప్పి షా కమిషన్ రిపోర్ట్ను రద్దు చేసింది కొట్టివేయడం జరిగింది అధ్యక్ష ఇక సరే కాంగ్రెస్ గురించి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పిన మా బీజేపీ మిత్రులకు కూడా చెప్పాలి ఎల్కే అద్వానీ గారి ఆ రోజు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు డిసెంబర్ 16, 1992 నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది ఆ రోజు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద పివి నరసింహారావు గారి ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు ఈ కమిషన్ 17 సంవత్సరాలు నడిచింది 48 సార్లు ఈ కమిషన్కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు 17 ఏళ్లు శోధించి రిపోర్ట్ ఇచ్చారు 17 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం మా మీద కమిషన్ వేస్తారా ఇది రాజకీయ కక్ష సాధింపు ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు బీజేపీ మీద వేస్తే ఇది కుట్ర రాజకీయ ప్రేరేపితము అన్నారు మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం ఇది కుట్ర మాత్రమే అధ్యక్ష ఫైనల్ గా ఏం జరిగింది ఆ రోజు లిబ్రహన్ కమిషన్ మీరు మాట్లాడేటప్పుడు లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష 8B కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు అందువల్ల ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే 8B 8C ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ మంత్రి గారు వెంకటరెడ్డి గారు స్పీకర్ సార్ గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడదామే కాదు మీరు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిలు పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం ఇవన్నీ అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోనో ఘోష్ కమిటీని రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళీ కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్ నాకు పొరపాటు గ్రాపాటు మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1,00,000 కోట్లు దోసుకుంటుండే వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా ఒకటే మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్ మీద రండి అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ ఘోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి 1975 ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది మేడిగడ్డ కుంగిందా లేదా అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ని మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు మీరు ఘోష్ కమిటీ కాదు కదా ప్రజలు శిక్షించరు ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసిన అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును మీరు అనుభవిస్తును అప్పులపాలు చేసిను రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడే శిక్ష మీకు లోబడ అనుభవిస్తున్నారు ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు మీరు దాని మీద మాట్లాడమని హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్జెక్టుకి రండి ఈ ఘోష్ కమిటీలు పాత రిపోర్ట్లన్నీ 1947కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు
కోర్టు మీద పోయి కేసు రద్దు మీరు గోష్ కమిటీని రద్దు చేయించుకోవాలి, అది దాని మీద మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసింది కాబట్టి తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు దాని మీద రండి. మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చేసిండ్రు, దాంతో నిరుపయోగం చేసి ఇవాళ 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ళ రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్లో ఉంటే ఇప్పటివరకల్లా వారి ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాని మీద మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్ట్రేట్గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరంకి రండి, కొలాబ్స్ అయింది, మా తప్పయింది. ఒక్క నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పేది వాడు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయిండు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే కట్టిండు, మీరే కూలగొట్టిండు. ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు పలకొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది. నువ్వు ఆదరాబాద్ అయితే దగ్గర 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దన్న దగ్గర కట్టాం, మేడిగడ్డ కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ కూడా, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం, మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం. హరీష్ రావు గారు.